ఉన్నటువంటి పరిస్థితులలో వీళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఈ వెలుగుమట్ల గ్రామంలో జరిగినటువంటి ఏదైతే ఈ ఇల్లు కూల్చివేత ప్రభుత్వం చాలా నిరంకుశంగా ప్రవర్తించింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి వీళ్ళందరూ కూడా వెలుగుమట్ల నుంచి ఇక్కడ రావడం జరిగింది. చూశారు కదండి, ఒక్కొక్కరు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం చెల్లించట్లేదు, వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోవట్లేదు. కనీసం వాళ్ళు ఉండడానికి నిలువ నీడ లేకుండా చేసింది, ఈరోజు తినడానికి తిండి లేకుండా చేసింది, తాగడానికి నీళ్ళు లేకుండా చేసింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళందరికీ అండగా ఉండి నిలబడుతుందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఈ అక్కడిని అడిగి తెలుసుకుందామా. నమస్తే అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు అపర్ణ సార్. అపర్ణ గారు, ఏంటమ్మా అసలు మీకు వచ్చిన కష్టం? నిజంగా అది ఎవరు కూడా పూడ్చలేంది. ఏంటమ్మా ఎలా ఎలా మా కష్టము అది చెప్పుకోలేని కష్టం సార్. మాకు మా కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆశపడాలో సిగ్గుపడాలో కూడా మాకు తెలియలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మాకు ఏంటంటే సార్, వాళ్ళు మరి దేనికి కూల్చారో ఎందుకు కూల్చారో తెలుసు సార్. మేము మరి లీగల్గా ఉన్నామా ఇల్లీగల్గా ఉన్నామా ఏమి ఎలాంటి సమస్య. అక్కడ ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్పారు? మాకు 2014లోనే భూదాన ట్రస్ట్ వాళ్ళు మీకు ఇలా ప్రొసీడింగ్స్ వచ్చినాయి అమ్మా, మీరు అక్కడ నిజమైన పేదవాళ్ళు అని గుర్తించి మేము మాకు ఇక్కడ మీరు ఉండండి, మీకు ఇది భూదాన ట్రస్ట్ వాళ్ళు పేదలకి మాత్రమే ఇచ్చారని చెప్పి గ్రామీణ పేదల సంఘం మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచింది సార్. మేము 2014 నుంచి ఉంచుంటాను. అక్కడే ఇల్లు కట్టుకున్నాం సార్. అది గవర్నమెంట్ ల్యాండ్, భూదాన్ ల్యాండ్ కాదని చెప్పి కూల్చడానికి వచ్చినప్పుడు ఎవరైనా మీకు ముందుగా నోటీస్ లాంటిది ఏమైనా ఇచ్చారా? అలాంటి నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. సడన్ గా అసలు నోటీసులు కదా, ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు సార్. వచ్చారు, కూల్చారు, వెళ్ళిపోయారు. సామాన్లు కూడా తీసుకోవడానికి అసలు ఇప్పుడు ఇది నా ఇల్లు సార్, నీ ఇంట్లో నీకు వెళ్ళే హక్కు ఉంటుందా ఉండదా, అలాంటి హక్కు కూడా మాకు లేకుండా చేశారు సార్. నా ఇంట్లోకి వెళ్ళి నా సామాన్లు నేను తీసుకునే పరిస్థితి కూడా లేదు సార్. మున్సిపాలిటీ వాళ్ళు ఒక ఇంటికి 5 పోలీసు వాళ్ళు, 6 మున్సిపాలిటీ వాళ్ళు, వాళ్ళ ఏదో దొరికిన సామాన్ ఏదో ఉంటే బయటేశారు, లేదంటే లేదు, అందులో కూల్చేయడమే. అట్లాంటి పరిస్థితి చేశారు సార్ మమ్మల్ని. 14 దాదాపు 2014 నుంచి అక్కడే ఉన్నప్పటికి కూడా మీకు ఇప్పుడు ఈ రోజు అది మీకు సంబంధించింది కాదు, ప్రభుత్వం సంబంధించిన భూమిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? మేము అంబేద్కర్ భవంతిలో ఉంటున్నాం సార్. గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ ఎట్టు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు సార్, రావట్లేదు సార్. మాకు అక్కడ మీరు ఎలా ఉంటున్నారు అక్కడ ఇప్పటి వరకు 3 మంత్రులు ఉన్నారని వారు చెప్పుకోవడానికే కానీ చేసింది ఏమి లేదు సార్. వాళ్ళు వచ్చినట్లు కానీ మమ్మల్ని ఏంటి మీరు ఇట్లా కూల్చారు, ఇక్కడికి వచ్చారు, ఉంటున్నారు, ఎట్లుందమ్మా మీకు, మీరు ఇలా ఉన్నారు కదా అందుకే తీసేసామో మీకు. వాళ్ళు న్యాయంగా ఉంటే సార్, వాళ్ళు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా కూల్చొని వాళ్ళైతే మా మధ్యలోకి రావాలి సార్. దీనికోసం మేము ఈ పని కోసం ఇలా చేసామమ్మా, మీకు ఇక్కడ కాదు ఇంకో దగ్గర మీకు సౌకర్యం కల్పించాలని చెప్పాలి కదా సార్. అలాంటిది ఏమీ లేదు సార్ ఇప్పటి వరకు. నాకు ఒక్కరు సార్. అమ్మాని పని చేస్తాడు సార్. నేను ఒక షాప్ లో పని చేస్తాను. సో చాలా నిరుపేద కుటుంబం అంతే సార్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కానీ ఉన్న వాళ్ళే పొద్దుట్లు వేస్తే పనికి వెళ్ళే వాళ్ళే సార్. చేను పనికి వెళ్ళే వాళ్ళు చేను పనికి, ఆ చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి సార్. అక్కడికి మొక్కజొన్నలు నాటడానికి, పత్తి తీయడానికి, మిర్చి కోయడానికి, మిర్చి నాటడానికి, వరి పొలాలు వరి వేయడానికి వెళ్తాం సార్. కొంతమంది మా మేము ఎవరో కొద్దిగా గొప్ప చేతనైన వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళు షాపులలోకి వెళ్తారు. ఒక 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చేను పనికి వెళ్తారు సార్. మరి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు, ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు. సో ఆయన ప్రజా పరిపాలన చేస్తాం, మేము ఆడవాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తాము, ఆడవాళ్ళని కోటీశ్వరులను చేస్తామన్నారు. ఇప్పుడు మిమ్మల్ని నిరుపేదలను చేశారు, ఎలా చూస్తారు సార్? ఆడవాళ్ళని కోటీశ్వరుని చేస్తామనలేదు సార్. అన్నడేమో కానీ అది వాడు చెప్పిన అర్థమైన మాట సార్. ఆడవాళ్ళ ఏడిపిస్తున్నాడు సార్. ఆడవాళ్ళని ఎంత హింస పెడుతున్నాడు అంటే మాలాంటి ఆడవాళ్ళ ఉసురు తలిగిపోతాడు సార్ రేవంత్ రెడ్డి. వాడు ప్రజాపాలన అన్నాడు, ప్రజాపాలన కాదు రౌడీ పాలన చేస్తున్నాడు సార్ రేవంత్ రెడ్డి. రౌడీ పాలన చేస్తున్నాడు.
ఏం చేశాడు సార్? ఇప్పటి వరకు ఆడవాళ్ళకి ఏం చేశాడు సార్? ఎలాంటి న్యాయం చేశాడు సార్? బస్సు ఏదో ఫ్రీ ఇచ్చారన్నారు కదా. బస్ ఎవరికి ఫ్రీ ఇచ్చాడు సార్? ఎవరికి ఫ్రీ ఇచ్చాడు? మహిళలకి. మహిళలకి కాదు, వాళ్ళ చుట్టాలు ఊర్లు తిరగడానికి ఇచ్చారు, మాకైతే ఇవ్వలేదు సార్. వాడు చేసిన దాంట్లో అదొక్కటి ఉన్నా అది వేస్తారు. ఆడవాళ్ళు కొట్టుకొని సావండి అని చెప్పాడే తప్ప అదేదో మాకు ఉపయోగపడేది అయితే కాదు. దాన్ని మేము పెట్టమని కూడా అడగలేదు సార్. వాడేదో దొంగ మాట అదొక్కటి చెప్పి అధికారంలోకి వచ్చాడే కానీ అది అన్యాయం సార్. మమ్మల్ని అయితే వాడు ప్రజాపాలన అంటాడు, ప్రజాపాలన కాదు సార్, బుల్డోజర్ పాలన అయిపోయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రకంగా ప్రవర్తిస్తుంటే మీరు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇదే కాదు చాలా చోట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. సో మరి మీ నిర్దాక్షిణంగా కూల్చేశారు, ఇప్పుడు మీరు రోడ్డు మీద పడిపోయారు. ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి? మీరు ఇప్పుడు ఏంటి పరిస్థితి? మా పరిస్థితి అయితే చాలా దారుణంగా సార్. ఎలా ఉందంటే ఒక మున్సిపాలిటీ చెత్తను తీసుకెళ్ళి కాలువలో చెత్తను తీసుకెళ్ళేసేసి ఎక్కడో నిర్మలమైన ప్రదేశంలో పడేసినట్టుగా చేశారు సార్. మాకు ఎటువంటి సౌకర్యం అక్కడ లేదు. కనీసము అక్కడ పడుకోవడానికి కానీ ఉండడానికి, వర్షం వచ్చినా కూడా బయటనే సార్ చెట్టు కింద. ఆ చెట్టు ఒకళ్ళ గాలి దుమ్ముకి ఇరిగి కొమ్మలు ఇరిగి పడినా అంతే. మాకు అనిపిస్తుంది సార్, ఇలా అక్కడే ఆ ఇల్లు కూల్చేసి మమ్మల్ని తీసుకొచ్చేసి ఈ చెత్త బుట్టలో పడేయడం కంటే అక్కడ ఇంట్లోనే కూల్చేసినా పోయేదేమో అనిపిస్తుంది సార్. మాకు అయిపోయేది. ఇంత నరకం అనుభవించే వాళ్ళము కాదేమో అనిపిస్తుంది సార్ మాకు. బాధ నాకు చాలా బాధ కలిగిస్తుందమ్మా. మరి ఏంటమ్మా నెక్స్ట్ ఏం చేద్దాం సార్? మాకు ఏం చేయాలో ఎలా చేయాలో ఏం తెలియట్లేదు కానీ మేము కోరుకునేది ఒకటే సార్, ఆయన ఎలాంటి సహాయం ఎలాంటి మా మహిళని ఇలా మంచి వాళ్ళని చేయకపోయినా పర్వాలేదు సార్, మాలాంటి ఏడుపు తగలకుండా ఉండాలంటే సార్ వాడు నిజంగా సార్ వాడు మా ఇల్లు మాకు ఇస్తే సార్, మా ఇళ్ళ దగ్గర మా ఇంటి స్థలంలో మాకు కట్టి ఇస్తే చాలు సార్. వాళ్ళు ఎటువంటి న్యాయం మాకు చేయాల్సిన అవసరం లేదు. మా ఇళ్ళను కూల్చేసిన ఇళ్ళనే మాకు తిరిగిస్తే చాలు సార్. కట్టించే నమ్మకం అయితే లేదు సార్. సార్ అది మా భూదాన భూమి సార్, మేము చేస్తాం సార్, మేము అక్కడే ఉంటాం, కాదంటే చచ్చిపోతాం కానీ మేమైతే వేరే దగ్గరికి పోం సార్. వాళ్ళు ఏదో మమ్మల్ని మబ్బ పెట్టడానికి ఏమని చెప్తున్నారు సార్, మీకు ఇల్లు ఇస్తాము సార్, నీకు నువ్వు ఉండే ఒక దగ్గర పని చేయాలి. అది అబద్ధపు మాటలు చెప్తున్నాడే తప్ప ఎవరికి ఇవ్వరు సార్. అది ఇచ్చేటట్లయితే మాకు కనిపించట్లేదు. ఇచ్చే వాళ్ళైతే మా దగ్గరికి రావాలా, అమ్మ మీ దగ్గర మంచి పని కోసం అక్కడ కూల్చాము, మీకు ఇంకో దగ్గర చూపిస్తామని చెప్పాలి సార్. అలా చెప్పే దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు సార్. అదేదో ఏదో మనం గట్టిగా అడిగేసరికి 2 రోజులు ఒక మాట చెప్పాడు, మీకు వేరే చోట ఇల్లు ఇస్తాం. ఇచ్చే వాళ్ళైతే మా మధ్యలోకి వచ్చి చెప్పాలి కదా సార్. ఇప్పటి వరకు వచ్చింది లేదు, చూసింది లేదు, చెప్పింది లేదు. పిల్లలతో ఎక్కడ ఉంటున్నారు ఏంటి? మీకు సరైన సౌకర్యాలు లేవు అంటున్నారు. అంబేద్కర్ భవంతిలోనే ఉంటుంది. సో మరి మీరు దాదాపు 600 మంది ఉన్నామంటారు అక్కడ. అది చూస్తే చిన్న ఏరియా. మరి ఎట్లా మీరు ఎలాగ స్నానాలు చేస్తున్నారు, తిండి ఎలా తింటున్నారు? ఇప్పటి వరకు 3 రోజులు కొంతమంది స్నానాలు చేసి లేదు, ఏం లేదు సార్. ఎవరన్నా దాతలు అన్నం పెట్టడానికి వస్తే వాళ్ళని తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కూడా లేదు సార్. గేట్ రానివ్వట్లేదు, గేట్లకి తాళాలు వేస్తున్నారు. ఎవరన్నా పట్టుకొచ్చి లోపలికి కనీసం వాళ్ళకి భోజనాలు పెడదామంటే ఇక్కడ లేదండి, వాళ్ళు అక్కడ కొట్టుకొచ్చేస్తారు, మీరు వెళ్ళండి అంటున్నారు పోలీసులు. కట్టుకున్నారు. ఖర్చు అయింది సార్ 6 లక్షల వరకు అయింది. 6 లక్షలు నేలమట్టం చేసి సార్ కట్టుకొని మొత్తం బంగారం మొత్తం పెట్టి కట్టుకున్నది సార్. మొత్తం ఒక 9 నెలలు అవుతుంది కట్టుకొని, అంతే. మొత్తం అసలు మా ఆయన అయితే సర్టిఫికెట్లు కూడా అందులోనే పోయినాయి సార్. మేము పెళ్లి కనిపోయాం సార్, మాకు తెలియదు. మా తమ్ముడు పెళ్ళి ఉంటే పెళ్లి కనిపోయాం, అక్కడి నుంచి వచ్చేసరికి కూల్ చేశారు సార్. అసలు అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ చాలా ఫారెస్ట్ ఏరియా సార్, అది అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. ఏదో టీవీ పెడితే టీవీలో చేసేది ఖమ్మంలో మన ఇంట్లోనే వచ్చేసరికి కూల్చిపడేశారు. అంత దారుణమైన పరిస్థితి సార్. రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి, మీకు 3 మంత్రులు ఉన్నారు, ఎవ్వరు ఏం పట్టించుకోవట్లేదు. పైగా మీరు ఇలా పోరాటం చేస్తుంటే మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్లో మేం కాదు కదా సార్, దొంగ మాటలు చెప్పి గెలిచిన వాళ్ళు ఫేక్ ఆర్టిస్టులు సార్. మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు సార్ నిజమైన దొంగలు.
మా ఏడుపులు చూస్తే వాళ్ళకి పేక్ ఆర్టిస్టులా కనిపిస్తున్నాయా సార్? వాళ్ళు పేక్ ఆర్టిస్టులు అంటే మా ఇళ్ళని చూసి మాట్లాడమనండి. మా దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఒక్క నైట్ వచ్చి మమ్మల్ని చూసి మాతో ఉండి పేక్ ఆర్టిస్టులా కాదని నిర్ధారించమనండి. మీ పక్షాన మీడియా ఉంటుందమ్మా, ఏం టెన్షన్ పడకండి. మీరందరూ అదే దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను సార్. బాధపడకండి, తప్పకుండా మీ పక్షాన ఉండదు. చూశారు కదండి ఎంత ఘోరం అంటే ఈ ప్రభుత్వం ప్రజల పేరిట ప్రజాపాలన పేరిట సాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రజాప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు అవి కూడా ఇక్కడ క్లియర్గా జరగట్లేటువంటి ప్రజాప్రభుత్వం కాదు ఇది, ప్రజాపాలన కాదు ఇది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలను ఏ విధంగా ఆదుకుంటారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది? నిర్దాక్షిణ్యంగా ఇళ్ళు కూల్చేసి ఈరోజు మేము 720 మందిని గుర్తించాం, వాళ్ళకి మేము భూములు ఇస్తాము, వాళ్ళకి డబ్బులు ఇస్తామంటే ఇక్కడ నమ్మే పరిస్థితి ఎవరు లేదు. సో అందరూ కూడా ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ప్రభుత్వం తప్పకుండా ఆ ఇళ్ళు మళ్ళీ కట్టించి ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తాం, పోరాడితే పోయేదేం లేదు ప్రాణాలు తప్ప అంటూ వాళ్ళు నినదిస్తూ కూడా ఈరోజు ప్రాణానికైనా ప్రాణత్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళందరూ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిందిగా మేమందరం కూడా మేము అప్పీల్ చేస్తాం. ఓవర్ టు స్టడీ.